వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపులకై ధర్నా షెడ్యూల్. ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల్ని ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వంలాగా కాకుండా కూటమి సర్కారు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను త్వరలోనే చెల్లిస్తోందని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజున రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బకాయిల విషయంకి తాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. జలజీవన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలని రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని ఆయన చెప్పారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో యూటీఎఫ్ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇలాంటి స్వర్ణోత్సవాలు ఉపాధ్యాయులు జరుపుకోవడం ఈ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ పెండింగ్ బకాయిలు కనుక ప్రభుత్వం చెల్లించుకుంటే ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన మండల స్థాయిలో ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా ఫిబ్రవరి 25న జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమాలు, మార్చి 5న రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారైతే ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది.